నమస్కారం సార్. నమస్తే. సార్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్‌డే సందర్భంగా ఇవాళ బాబీ గారి డైరెక్షన్‌లో చేస్తున్న సినిమాకి సంబంధించి అప్డేట్స్ అయితే వచ్చాయి సార్. టైటిలు అలాగే గ్లిమ్స్. మరి టైటిల్ 'కాకా' ఎలా అనిపించింది? ఆ గ్లిమ్స్ చూస్తే మీ ఒపీనియన్ ఏంటి? మరి చిరంజీవి గారి లుక్స్ ఎలా అనిపించాయి సార్? చిరంజీవి గారు ఆయన ఎనర్జెటిక్ గానే కనిపించాడు. హ్మ్. ఆయన వింటేజ్ స్టైల్‌లో ఉన్నాడు. ఆయనకి ఆ గ్యాంగ్ లీడర్ పాట ఒకటి 'పప్పీ లహరి' గారి పాట రీమిక్స్ చేసి తమన్ గారు ఆ అవును. 'చిక్కు చిక్కు చైలం' అది మోగించి కొంత ఆ వింటేజ్ ఫీల్ తీసుకురావడానికి కొంత కష్టపడ్డారు. హ్మ్. ఇది గ్యాంగ్స్టర్ జీవితము అని చెప్పారు వాళ్ళు. ముందే చెప్పిన రోజుల్లోనే 'కాకాజీ' అనే టైటిల్ పెట్టబోతున్నారు హ్మ్. అనేది కూడా బయటకు వచ్చేసింది అప్పుడే. చర్చ ఓకే. జరిగింది. అయితే మధ్యలో ఈ కొరియన్ కనకరాజు సినిమా సక్సెస్ మీట్లో చిరంజీవి గారు హ్మ్. కదిరి అన్నాడాయన. ఆ అవును. కదిరి అని ఎందుకన్నాడో తెలియదు గానీ, అక్కడి నుంచి కదిరి నరసింహుడు అనే టైటిల్ అనౌన్స్ కాబోతోంది అని స్పెక్యులేషన్ నడిచింది. హ్మ్. ఫైనల్‌గా కాకానే ఫిక్స్ చేస్తున్నట్టుగా వీళ్ళు ప్రకటించారు. అంటే ఇదంతా వ్యూహాత్మకంగా జరిగింది. ఆ కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్‌లో ఆ హడావిడి కూడా స్క్రిప్ట్‌లో భాగమేనేమో అని అనుమానం వచ్చే పరిస్థితి కల్పించారు. తమన్ వచ్చి నన్ను బాబీ వాంటెడ్‌గా పంపించాడంటే మిమ్మల్ని కాస్త జాగ్రత్తగా చూసుకోమని అని చెప్పడం చిరంజీవితో ఇవన్నీ కూడా స్క్రిప్ట్ ప్రకారమే నడిచినట్టుగా అనిపించింది. ఫైనల్‌గా 22వ తారీఖు చూడండయ్యా అన్నాడాయన. సో, ఆయన బర్త్‌డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేయటానికి ఒక చిన్న హైప్ అక్కడ క్రియేట్ చేసి, అక్కడి నుంచి ఈ గ్లిమ్స్ మీద ఒక క్యూరియాసిటీ రైజ్ చేసి, దాన్ని ఈరోజు ఉదయం ప్రపంచంలోకి పంపు చేశారు. హ్మ్. జనం అంటే ఒక మిక్స్డ్ ఒపీనియన్ ఉంది గానీ, ఇది యాక్చువల్‌గా ఒక రకంగా మాఫియా కథ అనగానే మనకి ఒక స్క్రీన్ ప్లే మోడల్ ఉంది. ఇది పాండవుల మహాభారతంలో పాండవుల అజ్ఞాతవాసానికి సంబంధించినటువంటి ఆ స్క్రీన్ ప్లే ఆర్డర్ని మనం అనేక మాఫియా సినిమాలలో చూసాం. భాష అదే ధోరణిలో నడుస్తుంది. దాని తర్వాత సమరసింహారెడ్డి అలాగే నడుస్తుంది. చాలా సినిమాలకి అదే టెంప్లెట్. హ్మ్. ఆ టెంప్లెట్టే దీనిలో కూడా వాడుతున్నారు అనేది అర్థమైంది. ఈ రోజున ఆయన గ్లిమ్స్‌లో చూపించినటువంటి సత్యమన్న క్యారెక్టరు ఈ సినిమాలో కేవలం ఒక భాగం మాత్రమే. అంటే చిరంజీవి గారి క్యారెక్టర్ కాకా అని చెప్తున్నారు. ఈ కాకా ప్రయాణంలో ఇదొక అవతారం. హ్మ్. ఇంకా అనేక అవతారాలు ఉండబోతున్నాయి. ఏ అవతారంలో ఆయన ఎలా కనిపిస్తాడు, ఏ గెటప్‌లో ఆయన ఎలా ఉంటాడు అనేది క్యూరియాసిటీ. ఏ గెటప్‌లో, ఏ అవతారంలో, ఏ క్యారెక్టర్లు ఆయనతో ట్రావెల్ అవుతాయి, హ్మ్. ఏవి పర్మనెంట్‌గా ట్రావెల్ అవుతాయి, ఆయన ఇష్యూ ఏమిటి, ఆయన యుద్ధం ఎవరి మీద, దేని మీద, ఇలా చాలా అంశాలు దీనిలో అండర్ కరెంట్‌గా వివిధ లేయర్స్‌లోనూ నడుపుతాడు బాబీ. అందుకని అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇది కేవలం జస్ట్ ఒక అవతారానికి సంబంధించినటువంటి వివరాలు రివీల్ చేశాడు. రొయ్యలు అవి ప్యాక్ చేయటము, సముద్రానికి సంబంధించిన కాన్వర్జేషను, చెన్నై పోర్టు గురించినటువంటి ప్రస్తావన, హ్మ్. ఇవన్నీ కూడా సముద్రంతో లింక్ అంటేనే స్మగ్లింగ్ యాక్టివిటీకి పునాది. సీ పోర్ట్ ఉన్న చోటే అక్రమ ఆయుధ వ్యాపారం కానీ, లేకపోతే అక్రమ చొరబాట్లు కానీ ఏదైనా సీ ఉన్న చోటే జరుగుతుంది. కనుక ఈ స్మగ్లింగ్ నేపథ్యం సినిమాలన్నిటికీ సముద్ర తీర ప్రాంతాలనే ఎంచుకుంటారు. హ్మ్. అలాగే ఇందులో కూడా ఆ బిజినెస్లోనే లొకేట్ చేశాడు ఈ సత్యం అనే క్యారెక్టర్ని. పండక్కి వస్తున్నాం అని చెప్పాడు ఆయన. పండక్కి వెళ్ళాలి, నువ్వు వారం రోజులు సెలవు పెడితే ఎలాగా అని సునీల్కి ఒక వార్నింగ్ ఇస్తాడు. హ్మ్. అందులో భాగమే అంటే 13వ తారీఖు అనేది కన్ఫర్మ్ చేశారు. 12వ తారీఖు వెంకటేష్ కళ్యాణ్ రామ్ సినిమా వస్తుంది అనిల్ రావిపూడి. అవును. 13 ఇది. హ్మ్. 11వ తారీఖు సంబరాల ఈటిగట్టు వస్తుంది. 12 11 11. 11 మెగా మేనల్లుడితో మొదలై హ్మ్. మధ్యలో వెంకటేష్,
కళ్యాణ్ రాముల సినిమా అనిల్ రావిపూడి కాంబినేషను. ఉమ్, అది టైటిల్ కూడా అదే పెట్టేశారు కాబట్టి ఉమ్, జనవరి 12 వస్తున్నామనే పెట్టుకున్నారు కాబట్టి ఆ సినిమా. దాని తర్వాత మెగాస్టార్ సినిమా కాకా. కాకా తర్వాత శర్వానంద్ శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న సినిమా. అక్కడికి ప్రస్తుతం ఉన్నటువంటి రౌండ్ అది క్లారిటీ అంటే సంక్రాంతికి ఎన్ని సినిమాలు అనేది దాదాపుగా ఖాయం అయిపోయింది. బాలకృష్ణ గారి సినిమా వస్తే రావచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఉమ్, ఏది గోపీచంద్ మలినేని సినిమా. ఉమ్, ఆ మేరకు సంక్రాంతి ఫిక్స్ అయింది. అవును. సంక్రాంతికి వస్తున్న తెలుగు సినిమాల వరకు ఒక లైన్ ఆర్డర్ రెడీ అయిపోయింది. అయితే మధ్యలో ఒకటో రెండో పరభాషా చిత్రాలు కూడా ఉండబోతున్నాయి. ఉమ్, కనుక ఈసారి సంక్రాంతి కొంచెం హెవీగానే ఉంటుంది. ఉమ్, సంక్రాంతి పండగకి ఆ సస్టైనబిలిటీ ఉంది. అంటే అది భరించగలదు, ఎన్ని సినిమాలనైనా తీసుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్న పండగ. అందుకని ధైర్యంగా సినిమాలు వేసేస్తున్నారు. ఇది డెఫినెట్గా వాల్తేరు వీరయ్యని దాటి వసూళ్లు సాధించటంతో పాటు అంటే ఆ సంక్రాంతికి అది నెంబర్ 1, ఉమ్, కానీ ఈ సంక్రాంతికి కూడా నెంబర్ 1 అవుతుంది, అవ్వాలి. ఓకే. అది మాత్రమే కాదు, ఇప్పుడు ఆయన మీద ఒక టాస్క్ ఉంది చిరంజీవి మీద. పెద్ది సినిమాతో 500కి దగ్గరగా సాధించాడు ఆయన. అది పాన్ ఇండియా సినిమాయే కానీ దాని పెర్ఫార్మెన్స్ ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోనే నడిచింది. అందుకని దాని లోకల్ మార్కెట్ ఏరియాలు ఏమిటి పరిస్థితి అనేది చూసినా కానీ మనశంకర్ వరప్రసాద్ గారి కంటే కూడా ఎక్కువ వసూళ్లే రాబట్టింది అది. ఉమ్, ఇప్పుడు దాన్ని క్రాస్ చేయాల్సిన బాధ్యత ఉంది ఈ సినిమా మీద. ఓకే. అందుకని కొంచెం హెవీ టార్గెట్తోనే వస్తున్నాడు చిరంజీవి గారు. ఉమ్, కేవలం సంక్రాంతి సినిమాలలో నెంబర్ 1 అనిపించుకుంటాడా, లేకపోతే మనశంకర్ వరప్రసాద్ గారు లాగా ఇండస్ట్రీ రికార్డును నెలకొల్పుతాడా? ఉమ్, ఆల్రెడీ ఒక రికార్డు చెదిరింది ఈరోజే, నిన్నే. ఇది ఫస్ట్ డే గ్రాస్లో ఇరుముడి కొంత దాటింది అని అవును. చెప్తున్నారు. కానీ ఆ రోజున సంక్రాంతి వేవ్లో దానికి వచ్చినటువంటి దానికి కేటాయించిన స్క్రీన్స్, ఇది సోలో రిలీజ్ అప్పుడు దీనికి దొరికినటువంటి స్క్రీన్స్ అవకాశాలు ఇవి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ లిమిటేషన్లో అది గొప్ప కలెక్షన్లు వసూలు చేసినట్టుగానే చెప్పుకోవాలి. ఉమ్, ఏది మనశంకర్ వరప్రసాద్ గారు. కానీ నెంబర్లు మాట్లాడతాయి కాబట్టి ఇది క్రాస్ చేసింది అని అంటున్నారు. ఇప్పుడు ఇవన్నిటినీ మళ్ళీ ఆయన కవర్ చేసుకుంటూ వీటన్నిటినీ అధిగమించి పెద్దిని మించినటువంటి వసూళ్లు సాధించాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే ఆయన మీద ఉంది. ఓకే. మరి ఆ లెవెల్ కంటెంట్ ఇస్తున్నాడా లేదా అనేది బాబీ గారు చూడాలి. ఉమ్, ఇది మిక్స్డ్ ఒపీనియన్ ఉంది, కానీ నెమ్మదిగా జనాలు డైజెస్ట్ చేసుకుంటున్నారు కాకాని. ఇంకొంచెం ప్రమోషనల్ కంటెంట్ వస్తే కానీ దీని పూర్తి వివరాలు బయటకు రావు. ఓకే. చూడాలి. ఇది ఒక ఎమోషనల్గా ఉండేటువంటి ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ అనేది అయితే అర్థం చేయించగలిగాడు. ఓకే. ఆ మేరకు సినిమా డెఫినెట్గా ఆడియన్స్ని అలరిస్తుంది అనే నమ్మకం అయితే ఉంది. సార్, అనిల్ రావిపూడి గారి సినిమా వల్ల మిగతా సినిమాలు ఏమన్నా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉందా? ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న వల్ల డాకు మహారాజ్ మీద ఎఫెక్ట్ చూపించిందని ఆ టీమే చెప్పింది. మళ్ళీ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా వల్ల కూడా మిగతా సినిమాలను ప్రభావం చూపించింది. ఇప్పుడు కూడా ఆయన సినిమా ఉంది కాబట్టి అదే ఉండదు. ఉమ్, అదే ఉండదు. అంటే నిజానికి అప్పుడు వాల్తేరు వీరయ్య అప్పుడు కూడా బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి వచ్చింది. అవును. ఆ 2 సినిమాలు పోటీ పడ్డాయి కానీ ఇది కొంచెం ప్లస్లో ఉంది. ఉమ్, వాల్తేరు వీరయ్య ప్లస్లో ఉండటానికి రీజన్ రవితేజ కలిశాడు అనేది ఒక చర్చ జరిగింది. ఉమ్, అంటే మల్టీ స్టారర్ సినిమాకి సోలో హీరో సినిమాకి కంపారిజనా అని మాట్లాడారు. కానీ ఆ సినిమా ఎడ్జ్ తీసుకోవటానికి రీజన్ ఏంటంటే వీరసింహారెడ్డి మోర్ ఎమోషనల్ సినిమా, ఉమ్, ఇది కొంచెం ఎంటర్టైనింగ్ సినిమా. అంటే చిరంజీవి క్యారెక్టర్ వైజ్ కూడా ఎంటర్టైనింగ్ హీరోయిజంని నడిపారు. ఉమ్, అందుకని అది పండగ మూడ్ని పూర్తి స్థాయిలో క్యాప్చర్ చేసిన సినిమాగా అది ప్లస్ అయింది. ఓకే. అందుకని ఆ ఎడ్జ్ తీసుకుంది. 2 సినిమాలు భారీ వసూళ్లే సాధించినాయి. అందుకని ఇదేం ఉండదు. ఈ రేస్లో ఇదే నెంబర్ 1 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.